భారత బ్యాడ్మింటన్ పీవీ సింధు తన కీర్తి కిరీటంలో మరో మెరిసే వజ్రాన్ని చేర్చుకున్నారు. దాదాపు పుష్కర కాలంగా అంతర్జాతీయ కోర్టులపై భారత పతాకాన్ని రెపరెపలాడిస్తున్న ఆమె ప్రొఫెషనల్ కెరీర్లో 500 విజయాలు సాధించిన తొలి భారతీయ షట్లర్గా రికార్డు సృష్టించారు. ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ హోస్మార్క్ క్రెడ్స్ఫీల్డ్ను ఓడించడం ద్వారా సింధు ఈ అద్భుత ఘట్టాన్ని చేరుకున్నారు. జకర్తాలోని ఐకానిక్ ఇస్టోరా సెనాయిన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో సింధు తన అనుభవాన్నంతా రంగరించి 21-19, 21-18తో వరుస సెట్లలో విజయం సాధించారు. 43 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో క్రెడ్స్ఫీల్డ్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కీలక సమయాల్లో సింధు తన క్లాస్ గేమ్ ప్రదర్శించి విజేతగా నిలిచారు. ఈ గెలుపుతో ఆమె క్వార్టర్ ఫైనల్కు చేరుకోవటమే కాకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో 500 విజయాల క్లబ్లో చేరిన 6వ మహిళా సింగిల్స్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. కాగా 2025లో గాయాల కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన సింధు 2026 సీజన్ను అత్యంత ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. 500 విజయాలు సాధించడం అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదు, ఆమె పట్టుదల, ఫిట్నెస్ మరియు దశాబ్దాల కాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న తీరుకు ఇది నిదర్శనం. కెరీర్లో 68% పైగా సక్సెస్ రేటుతో దూసుకుపోతున్న ఆమె కరోలినా మారిన్, తైజు ఇంగ్ వంటి సీనియర్ల నుంచి నేటి తరం ఎనే సెయంగ్ వరకు అందరితోనూ తలపడి తన ఉనికిని చాటుకున్నారు.